ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభువును స్తుతించడానికి, ఆయన ఆరాధన చేయడానికి, ఆయన నామములో మనము దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత ఆయన మందిరములో ఆరాధన చేయటం. దేవుని స్తోత్రం. మనం మన ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. మరియు ఆయన మందిరములో మనకేం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. అందరు చెప్పండి, ఏం కలుగుతుందమ్మా? మనల్ని మన బిడ్డల్ని దేవుడు క్షేమంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసులైన మనం చేయవలసిన ప్రార్థన అదే. అందుకనే దావీదు 65వ కీర్తనలో అంటాడు, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. కొంతమంది వాళ్ళు ఈ వాక్యం మీద ఆధారపడి ఏం చేస్తారంటే, మౌనంగా ఉండాలి, దేవుని మందిరంలోకి వచ్చినాక ఆరాధన చేయాలా, హల్లెలూయా అని ఎగరాలా, భాషలు మాట్లాడాలా, అది వాక్యానుసారమైంది కాదంటాడు. క్రింద పుట్టినోట్లో ఉంది, నీకు స్తుతి చెల్లించుటే అని నెంబర్ 1 ఉంది. కింద ఉంది, స్తుతి నీకు తగి ఉన్నది. ఇంతకుముందు నేను బోధఘాతంలో చెప్పాను, దినానికి ఎంతోమంది చనిపోతున్నారు, వృద్ధులు, యవనులు, బాలురు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో క్షేమంగా కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఏం చేయాలండి? మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొదటగా ఎందుకు ప్రార్థన చేయాలి? వై షుడ్ వి ప్రే? నేను ముందే చెప్పాను, దేవుడు మనలను సజీవ లెక్కలో క్షేమంగా కాచి కాపాడాడు. రెండవది, మనం వాస్తవానికి నీతిమంతులము కాదు. 3వ వచనం ఉంది, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఆయన శిలువలో నీ కొరకై నా కొరకై ఏం చేశాడండి? చనిపోయాడు. మన పాపముల నిమిత్తమైన తాను అర్పించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినము లేచాడు. ప్రాయశ్చిత్తం. మన ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. 2వ వచనం, ప్రార్థన ఆలకించు సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అది ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం, సహవాసంలో ఉన్నాం. ఈ ప్రార్థన చాలా అవసరం. తెల్లవారుజాము లేచి, ప్రభువా నీ మహాకృప చేత ఈ 2024వ సంవత్సరం 9వ నెల 22 వరకు నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని, మా కాపర్ని సజీవ లెక్కలు ఉంచావు, నీకు స్తోత్రం అయ్యా, దినచర్యలు తోడేయండుము అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? లేచి ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. మా పాప నాకు నిన్నాక వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేస్తే, ఏంటమ్మా అన్న, వాళ్ళ అబ్బాయికి టైఫాయిడ్ 2 వారాల నుంచి రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. ఆ పిల్ల 1 వారం రోజులు సెలవు పెట్టింది. వీడియో కాల్ చూడండి అంతే. వీడియో కాల్ చూస్తే ఏముంది? వాళ్ళ అబ్బాయి అయిపోయాను మోకరించి ఏం చేస్తున్నాడు? యేసయ్యా నన్ను కాపాడు, మా నాన్న కాపాడు, మా అమ్మని కాపాడు, మా తాతని కాపాడు, మా మామని కాపాడు, మా షీబా అత్తని కాపాడు. ఎంత స్పష్టంగా చేస్తున్నాడు. నాకు ఎంత ఆనందమైందో. తల్లిదండ్రులమైన మనం మోకరిస్తే మన పిల్లలు మోకరిస్తారు. 4వ వచనం, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో
మనము గడుపుతూ ఉంటాము. ఆయన మనకేం చేస్తాడు? నూతన ఉషోదయం, సూర్యోదయం అనుగ్రహిస్తాడు, మళ్ళా రాత్రి అనుగ్రహిస్తాడు. 8వ వచనం, నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. మరి ధాన్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. అందరి వల్లే 4 కూరలు నిలపోయినా కనీసం ఏ పప్పుచారుతోటో నల్లగారంతోటో ఏమండి ఎంజాయ్ చేయటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 11వ వచనం, సంవత్సరమున దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. సంవత్సరమున దయా కిరీటం. నిజమే, మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దగ్గర పెట్టుకుని మన ప్రభువును స్తుతించడానికి ఒక అవకాశం. చివరిగా మనకున్న ధైర్యం ఏంటి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినానంటే దేవుని చిత్తానుసారంగా, ప్రభువా నీ కృపను బట్టి నాకు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు, మీరు మాకు ఇచ్చిన మంచి సహవాసం కొరకై వందనాలు, మంచి భర్తను కొట్టి వందనాలు, మంచి భార్యను బట్టి, బిడ్డలను బట్టి వందనాలు, ఈ బిడ్డలకి ఉజ్వల భవిష్యత్తు దయచేయి, వీరి వివాహాలు చూచి నేను నిన్ను స్తుతించుటకు సహాయము చేయి అని ప్రభువుని అడిగితే ఆయన మనకు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. యోహాను భక్తుడు అన్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించు అన్నదియే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను, ఆయన చిత్తానుసారం. ప్రభువా నీవు నాకు ఇచ్చిన భార్య, బిడ్డలు, మా కుటుంబము క్షేమంగా ఉండి నీ సన్నిధానంలో కనబడి నీ వాక్యానుసారంగా జీవించి తుదకు నీ రాకడలో మా కుటుంబం ఎత్తబడేలాగా చేయి. అది దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. అంతేగాని డబ్బు కాదు. నేను జీవించినంతకాలం నాకు ఆయుష్కాలం దయచేయండి, ఆయుష్తో పాటుగా ఆరోగ్యం దయచేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరకై ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మేము ఎన్ని ప్రార్థన చేసినా మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అన్నావు. దానికి గల కారణం అక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి. కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే పశ్చాత్తపడాలి. దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తపడ్డాడు. ఆ మరణానికి పాత్రుడవు నీవే, నేను పశువుల కాపరిగా ఉన్న నిన్ను రాజుగా చేస్తే చాలామంది భార్యలు ఇస్తే పొరుగుమైన భార్యని బచ్చబాని ఆశించి పాడు చేసావు. నువ్వు మరణానికి పాత్రుడు అని కానీ ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చేయము. అతడు మరి ఎన్నడూ ఆ పాపము చేయలేదు. అందుకని దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటాడు. విశ్వాసి అయిన ఆహాబు ఇశ్రాయేలీయుడు, కానీ ఐగుప్తురాలైన యెజెబెలు మాటలు విని విగ్రహారాధన చేసి బయలుదేవతను మొక్కినందువల్ల దేవుడు ఆ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షాలు పంపలా. తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఎక్కడైతే నాబోలు చంపావు అక్కడ నీ రక్తం కుక్కలు నాగుతాయని చెప్పగానే అతడు పశ్చాత్తాపడ్డాడు. హీ రిపెంటెడ్. నరహత్య చేసినవాడు. 1 రాజులు 21:27 నుండి 29 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అన్నాడు, ఏలియా అతను పశ్చాత్తాపడ్డాడు కనుక అతనికి ఆయుష్ ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారములోరారా, పాదములపై పడరా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు,
తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. మనమంతా కూడా పాపులమే, మన మీద దోషారోపణ చేయబడ్డది, కానీ ఆయన మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. మనం వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ప్రార్థన చేస్తే ఆయన మందిరంలోని మేలు ద్వారా దేవుడు మనకి కృప చూపిస్తాడు. విశ్వాసులైన మీరే కాదు, సేవకులైన మాకు కూడా కృప దొరుకుతుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 7 నుండి 10 వరకు చూస్తే, యోనా నువ్వు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా, దానికి నాశనం వస్తుందంటే భయపడిపోయి తర్షీషుకు వెళ్ళాడు. అందువల్ల తుఫాను వచ్చింది, ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి ఒక పెద్ద తిమింగలాన్ని పెట్టి, తిమింగలమా నా కుమారుడు పడతాడు పలానా స్థలంలో పలానా టైంలో, అక్కడికి వెళ్ళి నోరు ఆవరించుకో, కానీ అతన్ని అరిగించొద్దు కరిగించొద్దు. 3 రోజులు అక్కడుండి ప్రార్థన చేశాడు. దేవా, పాతాళ కోపంలో నుండి నేను మొరపెడుతున్నాను, దయతో నన్ను క్షమించు నాయన. దేవుని సేవకుడు కూడా కొన్నిసార్లు అతీతుడేం కాడు. వెంటనే దేవుడు అతను ప్రార్థన ఆలకించి ఆ మత్స్యానికి ఆర్డర్ ఇవ్వగానే అది కక్కేసింది. నినివే పట్టణంలో సువార్త ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అందులో ఇచ్చి నిలబడండి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుంటా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుంటా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, ఓ నిన్ను మించిన దేవుడే లేడయ్యా.
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ 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 తోడే బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, పరలోకం చేరదనేసయ్యా, పరలోకం చేరదనేసయ్యా, పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన, నన్ను నీవు విడువలేదయ్యా, నన్ను నీవు విడువలేదయ్యా, నన్ను నీవు విడువలేదయ్యా,
యేసయ్యా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి, యేసు నీ ప్రేమతో నన్ను క్షమించి, నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. 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 ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకం బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకం బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరదనేసయ్యా, 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 పరలోకం చేరదనేసయ్యా. జీవము కలిగిన దేవునికి మన ప్రాణ ఆత్మ శరీరమును అప్పగించు. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవా, నా ఎడల నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇట్టి కార్యములు చేసినటువంటి మిమ్మల్ని గణపరిచే కృప భాగ్యము మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. మిమ్మల్ని ఆరాధన చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యానుసారంగా జీవించగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా, కృప మాకు దయచేయండి ప్రభువా. జీవము కలిగిన మా యేసయ్య మెట్టుకు మా హృదయంలో జీవము కలిగిన దేవుని వాక్కు చేత నింపబడి వాక్యానుసారమైన జీవితంతో మిమ్మల్ని గణపరిచే కృపా భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, వాక్య పరిచయం చేసిన సేవకునికి, ప్రార్థించిన దాస్తురాలకి, అస్వస్థతగా ఉన్న బిడ్డలకి, దుఃఖంలో ఉన్న బిడ్డలకి తోడైండి కాపాడును గాక. వందనాలండి.